అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో అమాయక హిందూ పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 28 మంది అమాయక హిందువులని చంపేశారు. దానికి ప్రతీకారంగా మే 6వ తేదీ అర్ధరాత్రి 1:38 ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 కీలక ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ మెరుపు దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ తాము దాడి చేసింది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే అని ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా వినకుండా భారత్లోని సైనిక స్థావరాలని గ్రామాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. ఈ దాడులలో కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి 16 మంది సామాన్య ప్రజలు మరణించినట్టుగా సమాచారం. వీళ్లలో చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. పాకిస్తాన్ అంతటితో ఆగల 2025 మే 8-9 మధ్యరాత్రిలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక సైనిక లక్ష్యాలపైన దాడులు చేసింది. అందులో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ దాడుల్లో డ్రోన్లు, మిస్సైల్స్ని ఉపయోగించారు. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన కూడా మిసైల్స్ని ప్రయోగించారు. అయితే ఈ దాడులన్నింటినీ భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ అలాగే S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఉపయోగించి నిర్వీర్యం చేసింది. ఆ క్రమంలో F-16తో సహా కనీసం 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లని భారత భద్రతా దళాలు కూల్చేశాయి. F-16 ఫైటర్ జెట్ పైలట్ ఒకడు, అట్లాగే JF-17 ఫైటర్ జెట్ పైలట్ ఒకడు మన సైన్యానికి ప్రాణాలతో సహా పట్టుబడ్డట్టుగా తెలుస్తూ ఉంది. భారత్ సుమారుగా 50కి పైగా పాకిస్తానీ డ్రోన్లని కూల్చేసినట్లుగా సమాచారం. ఉధంపూర్, సాంబా, అఖ్నూర్, పఠాన్కోట్ మొదలైనటువంటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ జిల్లాల్లో ఈ డ్రోన్లు కూలిపోయినట్టుగా సమాచారం. డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. పాకిస్తాన్ ఒక దేశం స్థాయిని విడిచిపెట్టి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా బిహేవ్ చేస్తూ ఉందని కూడా భారత్ ప్రకటించింది. ఇక పాకిస్తాన్కి తగిన సమాధానం ఇవ్వక తప్పదని గ్రహించినటువంటి భారత సైన్యం మే 8వ తేదీ అర్ధరాత్రి కరాచీ, ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, పెషావర్ ఇలా పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలపైన ఏకకాలంలో దాడులకి దిగింది. కరాచీ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా సమాచారం ఈ దాడుల్లో. అట్లాగే సందట్లో సడేమియా అన్నట్టుగా మధ్యలో బలూచ్ సేనలు క్వెట్టాని ముట్టడించాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడో రహస్య బంకర్లో తలదాచుకున్నట్టుగా సమాచారం. అలాగే పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని పాక్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి తొలగించిందని, అరెస్ట్ చేసిందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా షాహిర్ షంషేర్ మీర్జాని నియమించనున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఈ దాడుల్లో ఇస్లామాబాద్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా సమాచారం. అలాగే కరాచీ పోర్టు, ఆ పోర్టును ఆనుకున్నటువంటి నేవీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తూ ఉంది. అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి గుజరాన్వాలా ఆర్మీ క్యాంపు పైన భారత్ భీకర బాంబు దాడులు చేసింది. దీంతో పాక్ సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా సమాచారం. భారత్ చేసినటువంటి దాడుల్లో లాహోర్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణంలోనైనా లాహోర్ నగరం పైన బాంబుల వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో అమెరికా తన ఎంబసీ అధికారుల్ని, పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. ఇక బలూచిస్తాన్ పరిధిలో పాక్ సైనికులపైన జరిగినటువంటి దాడులకి పూర్తి బాధ్యత మాదేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగానే తాము ఈ దాడులకు పాల్పడ్డట్టుగా BLA వెల్లడించింది. పాక్ పైన తాము మొత్తం 6 దాడులు చేశామని, ఆ దాడుల్లో రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామని, పాక్ సైనికుల ఆయుధాలని, ఆహారం ట్రక్కులని పేల్చేశామని, మొబైల్ టవర్లని ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇక్కడ బెలూచ్ ఆర్మీ గురించి కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్తో బలూచిస్తాన్ పోరాటం ఇప్పటిది కాదు. 1947లో భారత్ పాక్ విభజన సమయానికి ఖాన్ ఆఫ్ కలాత్ పాలనలో బలూచిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండింది.
అయితే 1948లో పాకిస్తాను ప్రభుత్వం ఆ ప్రాంతం పైన సైనిక చర్య చేపట్టి ఆ దేశాన్ని ఆక్రమించుకునింది. పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచ్ వాటా 44%, కానీ జనాభా మాత్రం 7%. దీంతో వాళ్ళ తిరుగుబాటును పాకిస్తాన్ పెద్దగా లెక్క చేయలే. స్వతంత్ర దేశ సాధనకి 2000 సంవత్సరంలో బిఎల్ఏ అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో బలూచ్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఆ దాడులు మరింతగా ఊపందుకుని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని భారీగానే డ్యామేజ్ చేస్తూ ఉంది బలూచ్ సైన్యం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏర్పడినటువంటి ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ బలూచ్ సేనలు పాకిస్తాన్ సైన్యానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయి. రాత్రి భారత వాయుసేనలు పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక నగరాలపైన ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్న తరుణంలోనే బలూచ్ సేనలు పాకిస్తాన్లో ఉన్నటువంటి క్వెట్టా నగరాన్ని ముట్టడించి ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో తాము స్వతంత్రులమయ్యామని, పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి లభించిందని బిఎల్ఏ ప్రకటించడం గమనార్హం. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిందని ప్రసిద్ధ బలూచ్ రచయిత మీర్యార్ బలూచ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడానికి అనుమతించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బలూచిస్తాన్కి శాంతి పరిరక్షక దళాలను పంపాలని ఆయన ఐక్యరాజ్య సమితిని కూడా కోరారు. పాకిస్తాన్ సైన్యము బలూచిస్తాన్ నుండి వెళ్ళిపోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒక సమయంలో బలూచిస్తాన్ నుంచి పాక్ సేనలు పారిపోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజానిజాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు తాజాగా టీటీపీ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు లేజర్ రైఫిళ్లతో 20 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థ అయినటువంటి టీటీపీకి ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. గత సంవత్సరంగా పాకిస్తాన్ ఆర్మీకి టీటీపీకి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజా దాడి జరిగినట్టుగా సమాచారం. కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో భారత్ జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో చినాబ్ నదిపై ఉన్నటువంటి సలాల్ ఆనకట్ట గేట్లను ఎత్తేసింది. దీంతో కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పాక్ గ్రామాలపైకి వరద నీరు పొంగుతా ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు జలమయమయ్యాయి. దీంతో వాళ్ళకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ కార్యకలాపాలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలా భారత్ చేస్తున్నటువంటి ముప్పేట దాడితో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతా ఉంది. భారత్ కొడుతున్న దెబ్బలకి పాకిస్తాన్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువు దాడులతో భారీ నష్టాలు చవిచూసాం. మాకు మరిన్ని లోన్లు కావాలి అని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతున్నాము. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం లాంటి వాటి వల్ల మేము ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. దీని నుంచి గట్టెక్కించేదానికి మాకు ఆర్థిక సహాయం చేయండి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. దీనికి ప్రపంచ బ్యాంక్ని ట్యాగ్ చేసింది. మరోవైపు భారత ఆర్మీ మన చిరకాల శత్రువు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం, పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టుతుండడంతో భారతీయులు గర్వంతో పొంగుతా ఉన్నారు. ఈ క్రమంలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు అని ఉచిత సలహా ఇచ్చింది. ఈ పోస్టుకు ఒక యువకుడు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. మేము ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యుద్ధాన్ని, ఈ విజయాన్ని మేము సెలబ్రేట్ చేసుకునే తీరుతాం. మీరు ఏ సంస్కృతికి చెందినవారో నాకు తెలియదు, కానీ హిందూ ధర్మంలో హోళీ, దసరా, దీపావళి తదితర పండగలు చెడుపైన యుద్ధ విజయానికి గుర్తుగా చేసుకునేవే అని ఘాటుగా బదులిచ్చారు. Don't celebrate war. We don't celebrate war. Yes, we do. We absolutely fucking celebrate a war. I don't know which culture you are from, but in India, in Hindu culture, every major festival is a celebration of war. Dasara is a celebration of war. Diwali is a celebration of war. Holi is a celebration of war. Like this, many festivals are celebration of war. Festival literally means in Hindu culture is a victory over evil. That's why we celebrate a war with a pride in our hearts. Okay, we are the people of Dharma. We are the land of Dharma. I don't know where the fuck you are from. Please don't teach us what is right, what is wrong. If you don't know our history, please shut the up. మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు విక్టిమ్ కార్డు వాడి సానుభూతిని పొందేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా భారత్ తీవ్రంగా తిప్పికొడతా ఉంది. అంతర్జాతీయ మీడియా ముందు పాక్ తీరుని తీవ్రంగా ఎండగట్టింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ పాల్గొనడం పైన
అంతర్జాతీయ వేదికగా రోగ్ కంట్రీ పాకిస్తాన్ చర్యల్ని భారత్ ఎండగట్టింది. పాక్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంది అనడానికి ఈ చర్య ఉదాహరణ అని యూకేలో హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి అంతర్జాతీయ మీడియాకి ఆధారాలతో సహా వివరించారు. ఉగ్రవాదుల మృతదేహాల దగ్గర లష్కరే తోయిబా కమాండర్ హఫీజ్ అబ్దుల్ రౌఫ్ మత ప్రార్థనలు చేస్తూ ఉంటే పక్కన పాక్ ఆర్మీ అధికారులు, పోలీసులు, కొందరు ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి వీడియో వైరల్ అయిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమని తెలుస్తూ ఉంది. భారత్ ఎన్నడూ లేనట్టుగా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న దాన్ని బట్టి పాకిస్తాన్ పతనం ఎంతో దూరంలో లేదని తెలుస్తూ ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం, మిలిటరీ, ప్రజలు దిక్కుతోచక హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఇటువైపు మన దేశంలో మాత్రం ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ని పాటిస్తున్నారు. అన్ని లైట్లని ఆర్పేసి ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రభుత్వానికి, సైన్యానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్కి పాల్పడుతుంది అనేటువంటి అనుమానంతో ఇవాళ చండీగఢ్ సిటీలో పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ను ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే స్పందించి పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ని పాటిస్తున్నారు. ఇక ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అసలు పాకిస్తాన్ భారత్ని ఢీకొని ఎన్ని రోజులు నిలబడగలుగుతుందో చూద్దాం. అసలు ఈ రోగ్ కంట్రీ వరల్డ్ మ్యాప్ నుంచి ఏమైనా మాయమైపోబోతా ఉందా అది కూడా చూద్దాం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.